హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి ప్రకటన తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కొత్త వేతన సవరణ సంఘం 12వ పీఆర్సీపై భారీ ఆశలైతే పెట్టుకున్నారు. 11వ పీఆర్సీ వల్ల తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని, దాదాపుగా రివర్స్ పీఆర్సీగా పరిగణిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ ప్రక్రియ ప్రారంభానికి ముందు తమకు కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయుల సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపై డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడం వారిలో ఆందోళన నానాటికి పెరుగుతోంది. తమ ఆవేదన, డిమాండ్లను వారు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. సో, పీఆర్సీ అంటే ఏమిటి? ఎందుకింత ఉత్కంఠత పీఆర్సీ కోసం అంటే, ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్‌లు నవీకరించడానికి అంటే అప్డేట్ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. సో, పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క జీతభత్యాలు పెంచడానికైతే పీఆర్సీని ఆహ్, కమిటీనైతే నియమిస్తారు. దాన్ని పే రివిజన్ కమిషన్ పీఆర్సీ లేదా వేతన సవరణ సంఘం అంటారు. ఈ కమిటీ ప్రస్తుత మార్కెట్ ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల జీతాలను ఎంత శాతం పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ఈ ప్రక్రియలో కొన్ని కీలక పదాలుంటాయి. సో, వాటిని అర్థం చేసుకుంటే పీఆర్సీ ప్రాముఖ్యత తెలుస్తుంది. మొదటిది మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్. పీఆర్సీ కమిటీ తన నివేదికను సమర్పించి ప్రభుత్వం దానిని ఆమోదించినా అమలు చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా వారికి తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం ప్రకటించేదే మధ్యంతర భృతి. ఇది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉంటుంది. పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యాక రద్దవుతుంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నది ఈ 30% ఐఆర్‌నే. రెండోది మూల వేతనం బేసిక్ పే. ఎలాంటి అలవెన్స్‌లు కలపకముందు ఉద్యోగికి అందే అసలు జీతం, మొత్తం జీతంలో ఇది 30-60% వరకు ఉంటుంది. మూడోది ఫిట్‌మెంట్. పీఆర్సీలో అత్యంత కీలకమైన అంశం ఇదే. గత 5 ఏళ్లలో పెరిగిన ధరల సూచిక ఆధారంగా మూల వేతనాన్ని ఎంత శాతం పెంచాలో నిర్ణయించేదే ఫిట్‌మెంట్. ఉదాహరణకు 30% ఫిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగి ప్రస్తుత మూల వేతనం 30% పెరుగుతుంది. నాలుగోది కరువు భత్యం. పెరుగుతున్న ధరల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించడానికి ఇచ్చే భత్యం ఇది. సాధారణంగా ఏడాదికి 2 సార్లు అనగా జనవరి మరియు జూలై నెలల్లో డీఏలను ప్రకటిస్తారు. ఇది పీఆర్సీతో సంబంధం లేకుండా ద్రవ్యోల్బణం ఆధారంగా మారుతుంది. ఇకపోతే ఐదోది ఇంటి అద్దె భత్యము. ఉద్యోగి నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా చేసుకొని హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్‌ఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని ఇంటి అద్దె కోసం ఇచ్చే భత్యం అంటారు. ఇక ఉద్యోగుల ఆవేదన ప్రభుత్వ బాధ్యత. 11వ పీఆర్సీలో మా జీతాలు పెరగకపోగా రికవరీల పేరుతో తగ్గాయి. ఎంతోమంది ఉద్యోగులు అదనపు పని గంటలు, ఓవర్‌టైమ్ చేస్తున్నా సరైన ప్రతిఫలం లేదు. కుటుంబాలకు, బంధువులకు దూరంగా తెలియని ఊర్లలో పనిచేస్తూ ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈసారైనా ప్రభుత్వం మా గోడు విని 30% ప్రకటించి మంచి పీఆర్సీ ద్వారా న్యాయం చేయాలి. మా మా పెదాలపై చిరునవ్వు విరబూయించాలి అని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 25,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా 12వ పీఆర్సీ ప్రక్రియను పారదర్శకంగా ఉద్యోగ అనుకూలంగా చేపట్టాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని, ఇరు వర్గాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. సో, ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుకు ముందు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల డిమాండు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన. సోషల్ మీడియా వేదికగా నిరసన. రివర్స్ పీఆర్సీగా
ముద్రపడిన 11వ పీఆర్సీ చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారైనా న్యాయం జరగాలనే ఆకాంక్ష. పీఆర్సీలోని కీలక పదాలైన ఐఆర్, బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ వంటి కీలక ఫిట్మెంట్‌పై సమగ్ర విశ్లేషణ అయితే తెలుసుకుందాము. సో, 12వ పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆశలు, 30% ఐఆర్ కోసం ఉత్కంఠగా అయితే ఎదురుచూపులు.